దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 18వ అధ్యాయంలో ఉన్న 34 వచనములు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చెదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదుము రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ కలిగియున్నాననగా, యెహోషాపాతు, రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములోనున్న ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనముల మీద కూర్చునియుండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించెను. దాని మీదికి పోయి జయముందుము అనిరి. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా, మీకాయా, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడుగగా, అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతనిని అడిగెను.
అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలగు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించియున్నాడని చెప్పెను. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 23వ వచనము నుండి. అప్పుడు కెనయన కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయెననెను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందువని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును, రాజు కుమారుడైన యోవాషు నొద్దకును మీరు మీకాయాను తీసుకుని పోయి వారితో, రాజు మీకిచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి శ్లేషాన్న పానములు ఇయ్యుడి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతట ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషము వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకునుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి గాని, యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల పందున కొట్టగా, అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దు కృంగువేళ అతడు చనిపోయెను. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 18వ అధ్యాయములో ఉన్న 34 వచనములు పూర్తి చేయబడినవి.